హాయ్ అండి, టుడే రెసిపీ వచ్చి చేపల పులుసు అని కడాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి గసగసాలు వేసి వేయించుకొని పొడి చేసుకోవాలండి. వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా వేయించుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయినంత. టమాటా పేస్ట్ వేసి కలుపుకొని పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టిన మసాలాను కూడా వేసి కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్నాక ఈ మసాలాలంతా వేయించుకుంటూ చేప ముక్కలు అనేది వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మసాలా పట్టినట్లు ఫ్రై చేసుకోవాలండి. కలుపుకున్నాక చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనమైతే మరగపెట్టుకోవాలండి. మరుగుతున్నప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మిక్సీ పట్టించుకున్న మసాలా మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకొని ఉడికించుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్